హే గాయ్స్, ఈరోజు మా పిల్లల ఫేవరెట్ బోండా ఇంకా చట్నీ ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే పల్లీలు ఇంకా ఎండుమిర్చి మంచిగా వేయించుకొని ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. నేనైతే ఒక 2 చిన్నులపాయ కూడా యాడ్ చేశాను. అండ్ ఇవన్నీ ఒక మిక్సీలోకి తీసుకొని కొంచెం పచ్చి కొబ్బరి ఇంకా సాల్ట్ వేసేసుకొని మనమైతే మిక్సీ పట్టేసుకుందాము. అండ్ మిక్సీ పట్టేసుకున్నాక ఇందులో అయితే తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు వేసేసుకొని తాలింపు అయితే వేసుకుందాం. అండ్ పిండి వచ్చేసి నేను దోశ పిండిలో మైదా ఇంకా పెరుగు మిక్స్ చేస్తాను, కొంచెం జీలకర్ర వేస్తాను. ఇంకా పిల్లలు పచ్చిమిర్చి ఆనియన్ తినరని చెప్పేసి ప్లెయిన్గా వేసేస్తాను అనమాట. ఇంకా బాండీలో ఆయిల్ పెట్టుకొని అలా నేనైతే చిన్నవి వేస్తాను, మా పిల్లలకి ఈజీగా ఉంటుంది తినడానికి. అండ్ నాకు కూడా అలా చిన్నవి బాగా నచ్చుతాయి. సో అలా చక్కగా చిన్న బోండాలు అయితే వేసుకొని అండ్ ఆ చట్నీ వేసుకొని తింటే సూపర్ ఉంటాయి. ఎలా ఉంది బోండా చట్నీ? సూపర్ ఉంది. థ్యాంక్ యూ.